హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అత్తారింట్లో మంచి టైం స్పెండ్ చేస్తున్నట్టు కావ్య, నిఖిల్ కొన్ని ఫొటోస్ అయితే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. కావ్యాని తీసుకొని నిఖిల్ తన ఇంటికి తీసుకెళ్తే వాళ్ళ మదర్ హారతి ఇచ్చిన విజువల్స్ అయితే బయటకు వచ్చాయి. అయితే బిగ్ బాస్ సీజన్ 8లో ట్రాఫీని గెలుచుకొని విన్నర్గా నిఖిల్ అయితే బయటకు వచ్చాడు. మంచి సీరియల్స్ చేసి కిరాక్ బాయ్స్, కిలాడి గర్ల్స్, నీతోనే జోడి డాన్స్ షోలో పార్టిసిపేట్ అయ్యి నిఖిల్ మంచి చూసి అయితే బిగ్ బాస్ యాజమాన్యం నిఖిల్కి బిగ్ బాస్లో తీసుకుంది. తన మంచి బిహేవియర్ మళ్ళీ టాస్క్లో 100% ఇవ్వడం వల్ల అయితే ట్రాఫీ తీసుకొని అయితే బయటకు వచ్చాడు నిఖిల్. అయితే బిగ్ బాస్ హౌస్లో ఉండగా తన ప్రేమని బయట పెట్టాడు. షో అయిపోయినాక నేను కావ్య దగ్గరికి వెళ్ళి ఆమెని కలుస్తాను, ఆమెకు నా ప్రేమ చెప్తాను అని అయితే షోలోనే చెప్పాడు. అయితే నిఖిల్ కావ్య అభిమానులు కూడా వాళ్ళిద్దరు కలవాలని అయితే బాగా కోరుకుంటున్నారు. అయితే నిఖిల్ అండ్ కావ్య మంచిగా హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలి, సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేయాలి, వాళ్ళకి లైఫ్లో మంచి ఆపర్చునిటీస్ రావాలని అయితే కామెంట్స్ పెడుతున్నారు. అయితే నిఖిల్ 3 రోజులు అయింది విన్ అయ్యి తన ట్రాఫీ తీసుకొని కావ్య దగ్గరికి వెళ్ళి కావ్యకి చూపెట్టి నేను అంటే నాకు చాలా ఇష్టం, మా అమ్మ మీద ఒట్టు, మా అమ్మేంతో నువ్వు కూడా అంతే అని చెప్పి మన ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి కానీ సెపరేట్ అయ్యేంత మనస్పర్ధలు లేవు నిఖిల్ అయితే తన మనసులో మాట అయితే కావ్యకి చెప్పాడు. అయితే కావ్య మాత్రం బిగ్ బాస్ హౌస్లో నిఖిల్ వెళ్ళక ముందు వాళ్ళిద్దరు కలిసి ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టారు. అందులో ఎన్నో రీల్స్ పెట్టారు, చాలా సక్సెస్ఫుల్గా రన్ అయ్యింది యూట్యూబ్ ఛానల్. అయితే కావ్య అయితే ఆ రీల్స్ అన్నీ డిలీట్ చేసింది. అయితే మొన్న నిఖిల్ ఒక రీల్ అయితే బాగా వైరల్ అయింది. అయితే ఆ రీల్ కావ్య తను లైక్ చేసింది ఆ రీల్ని. అలాగే నిఖిల్ కూడా తన అఫీషియల్ అకౌంట్ నుంచి అయితే లైక్ చేశాడు. అయితే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే నిఖిల్ కావ్య త్వరలోనే కళ్ళపోతున్నారన్న తెలుస్తుంది. అయితే కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ షో జరుగుతున్నప్పుడు వాళ్ళిద్దరు అది వరకు నీతోనే డాన్స్ జోడీలో ఇద్దరు కలిసి చాలా బాగా చేశారు. అసలు కావ్య చాలా పాజిటివ్ నిఖిల్ గురించి. అయితే ఆ షో అప్పుడు కొంచెము రీతు చౌదరి వల్ల ఇద్దరికి మనస్పర్ధలు వచ్చాయి. ఇద్దరు కలిసి 2-3 సీరియల్ చేశారు, బాగా హిట్ అయ్యాయి ఆ సీరియల్స్. అయితే వాళ్ళిద్దరు కలిసి ఒక ఫ్లాట్లోనే ఉండేటోళ్ళు. నీతో కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ షోలోనే ఇద్దరికి మనస్పర్ధలు అయితే సెపరేట్ అయ్యారు. అయితే ఫ్లాట్ ఖాళీ చేసి అయితే నిఖిల్ బయటకు వచ్చి తను బిగ్ బాస్ హౌస్లోకి వచ్చాడు. నాకు సార్ అడిగాడు, అయితే నేను సింగిలే అని చెప్పాడు. అయితే తను బిగ్ బాస్ హౌస్లో ఉండగా మాత్రం ప్రేక్షకులందరికీ తన లవ్ చెప్పాడు కావ్య గురించి. బయటకు వచ్చినాక కలుస్తా అని చెప్పాడు. అయితే కలిశాడనమాట నిఖిల్. అయితే ఇప్పుడు మనకి నిఖిల్ లైక్ చేసిన వైరల్ అయిన వీడియోని కావ్య కూడా లైక్ చేసింది. నిఖిల్ కూడా తన అఫీషియల్ అకౌంట్ నుంచి లైక్ చేశాడు. కాబట్టి దీంట్లో బట్టి మనకేం తెలుస్తుంది అంటే వాళ్ళిద్దరు అయితే త్వరగానే కలుస్తారు, వాళ్ళిద్దరు మంచిగా కలిసి ఉంటారని అయితే మనకి తెలుస్తుంది. అయితే కలవాలని అభిమానులు కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళిద్దరు జోడి అంత పాపులర్, అంత మేడ్ ఫర్ ఈచ్ అదర్ ఉండేది, వాళ్ళు చాలా మంచిగా ఉండేది. అయితే కొన్ని డిఫరెన్సెస్ వచ్చిన మాట వాస్తవమే కానీ నిఖిల్ మెల్లగా తన ఫ్యాన్స్ని మీట్ అయిపోయినాక ఈ గేల్ప్ అయిపోయినాక పోయి కావ్యాన్ని అయితే కలిసి తన ట్రాఫీ తీసుకెళ్ళి కావ్యకి చూపెట్టి కావ్యాన్ని కలిసి తన మనసులో మాట అయితే తప్పకుండా బయట పెడతా అని చెప్పాడు. అయితే నిఖిల్ కావ్య కలవాలని అయితే అభిమానులు మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నారు. వాళ్ళు ప్రతి రీల్ కింద అయితే ప్రతి వీడియో కింద అయితే కామెంట్స్ పెడుతున్నారు మీరిద్దరు మంచిగా కలిసి ఉండాలని. అయితే ఆ రోజు ఫైనల్ షూటింగ్ రోజు కూడా కావ్య